ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆపాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నీ డ్రామాలను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట. 30,000 మంది మహిళలు, యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? నువ్వే రాయితో కొట్టుకున్నావేమో, నిన్నెలా నమ్మాలి? ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం, అప్పుడు కనీసం అయ్యో అనలేదే. జగన్కు డబ్బు మదమెక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆదుకుంటాం, ఆర్యవైశ్యులకు అండ, ఉద్యోగులకు 5 లోపే వేతనాలు. పవన్, నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట. సరిగ్గా ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి గాయం అవుతుంది, లేదా ఎవరో ఒకరు బలైపోతారు. నాన్న పులి సామెతలా ఆయన నాటకాలు ఆడుతుంటే నేనే కాదు, జనం కూడా నమ్మటం లేదు. సుగాలి ప్రీతికి దారుణం జరిగితే అప్పుడు వైసీపీ పెద్దలెవరూ బాధపడలేదు. రాష్ట్రంలో 30,000 మంది యువతలు, మహిళలు అదృశ్యమైతే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదు. ఉద్యోగులకు పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. ఆ భద్రతను మీకు కల్పిస్తాం. దీనిపై చంద్రబాబుతో మాట్లాడా. జగన్ మాదిరి నేను అబద్ధాలు చెప్పను. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్పై 1 సంవత్సరంలో పరిష్కారం చూపుతాం. సిపిఎస్ రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. సిపిఎస్ రద్దు అంశం అనేది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తేనే చేయగలుగుతాం. కానీ సిపిఎస్కు ఓ పరిష్కార మార్గం మాత్రం చూపగలం. సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. గులకరాయి ఘటనకే రాష్ట్రానికి గాయం జరిగితే ఇప్పటి వరకు జరిగిన గాయాలతో రాష్ట్రానికి అన్యాయం జరగలేదా? వివేకానందరెడ్డి తలపై, వెన్నుభాగంలో, గుండెపై సుమారు 26 గొడ్డలిపోట్లు జరిగాయి. అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? సుగాలి ప్రీతి వంటి వారు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు గాయం కాలేదా? 30,000 మంది ఆడబిడ్డలని కిడ్నాప్కు గురయ్యారు. అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? సీఎం జగన్ తలకు ఒక గులకరాయి తగిలి గాయమైందట. అయ్యో ఎంత పాపం! ఆయనకు దెబ్బ తగిలితే రాష్ట్రానికి గాయమైనట్టే. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది. అదే ఒక సామాన్య బీసీ కుటుంబంలో ఒక సోదరిని ఏడ్పిస్తున్నారని ప్రశ్నించినందుకు 15 ఏళ్ల ముక్కుపచ్చలారని అమర్నాథ్ను వైసీపీ గుండాలు పెట్రోల్ పోసి మొక్కజొన్న కంకి తోటలో వేసి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రణాళిక ప్రకారం ఓ రాయి తగలగానే అది గాయమైనట్టుగా చెప్పుకొస్తున్నారు.